జీవితంలో ప్రతి మనిషికి సహనాన్ని కోల్పోయే సందర్భాలు వస్తుంటాయి. కానీ మహాత్ములు చెప్పినట్లుగా సహనం ఉన్నవాడే నిజంగా విజేత అవుతాడు. సహనం మన మనస్సు యొక్క అసలైన బలం. మన మీద ఎవరు ఎన్ని నిందలు వేస్తారన్నది కాదు, వాటిని మనం ఎలా స్వీకరిస్తామో జీవితం అలా మారుతుంది. ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక ఊరిలోకి వచ్చారు. ఆ ఊరిలో ఒక మానసికంగా స్థిరంగా లేని మనిషి ఉండేవాడు. ఆయనకి బుద్ధుడిపై అసూయ, కోపం, ద్వేషం ఉండేవి. ఎందుకంటే బుద్ధుణ్ణి చూసి చాలామంది మారిపోతూ మంచి మార్గంలో నడవడం మొదలుపెట్టారు కాబట్టి. ఒకరోజు బుద్ధుడు రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న సమయంలో ఆ మనిషి వచ్చి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. నిన్ను నువ్వు మేధావి అనుకుంటున్నావా? ఇక్కడికి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నావు? ఇలా చెప్తూ బుద్ధుడి మీద మట్టితో కూడిన ఒక రాయిని విసిరాడు. ఆ తర్వాత బుద్ధుణ్ణి తన చేత్తో నెట్టాడు. అయినా బుద్ధుడు ప్రశాంతంగా నిలబడ్డాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ మనిషి ఆశ్చర్యపోయాడు. నేను నిన్ను దూషించాను, చెయ్యి చేశాను, కానీ నువ్వు ఎందుకు స్పందించడం లేదు? నీ రక్తం మరగడం లేదా? కోపం, రోషం లేవా అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు నెమ్మదిగా నవ్వుతూ ఇలా సమాధానమిచ్చాడు. నువ్వు నాకు ఒక బహుమతిని ఇవ్వాలని ప్రయత్నించావు, కానీ నేను దాన్ని స్వీకరించలేదు. బహుమతిని స్వీకరించకపోతే అది ఇచ్చినవాడికే చెందుతుంది. అలాగే నీ కోపం, నీ మాటలు కూడా నాకు కాదు, నీకే చెందుతాయి. ఈ మాటలు అతనిపై ప్రభావాన్ని చూపించాయి. మనం ఏదైనా దుర్మార్గాన్ని చూసినప్పుడు వెంటనే కోపంగా స్పందించాల్సిన అవసరం లేదు. సహనం మన మనస్సును శాంతంగా ఉంచుతుంది. సహనంతో ఎదుటివారి దుర్మార్గాన్ని ఎదుర్కొనగలిగితే మనం మన బలాన్ని నిరూపించగలుగుతాం. ప్రపంచంలోని అన్ని మత ధర్మాలు సహనగుణం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాయి. సహనగుణం ఒక దైవ లక్షణం. సహనం అనేది స్థితప్రజ్ఞతకు సూచిక. ఎక్కడ ఈ గుణం ఉంటుందో అక్కడ మేధస్సు వికసిస్తుంది. చరిత్రను తిరగరాసిన మహామహులెంతోమంది తమ నడవడికలో సహనాన్ని, వినయాన్ని ప్రదర్శించిన వారే. సహనం ఒక నిగ్రహ శక్తి, మానసిక పరిపక్వత గల స్థితి. ఈ గుణం కలిగిన వారు ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటారు. వారు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అవలీలగా ఎదుర్కొంటారు. సహనం మనిషిని ఆలోచింపజేస్తుంది. మనిషి ఆవేశపడకుండా ఆపుతుంది. మనిషిని ఉన్నత మార్గంలో నడిపిస్తుంది. రామాయణంలో శ్రీరాముడు సహనానికి భూదేవితో సమానమని వాల్మీకి అయోధ్యకాండలో వర్ణించాడు. సహనం ఒక అమూల్య సంపద. అందుకే ఈ సుగుణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకూడదు. ప్రతి మనిషికి తన దైనందిన వ్యవహారాల్లో ఎన్నో గడ్డు సమస్యలు ఎదురవుతుంటాయి. ఇది ప్రకృతి సహజం. ఆ సందర్భాల్లో మనిషి నిగ్రహ శక్తిని పాటించాలి. స్థిత ప్రజ్ఞతతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక జ్ఞానం, వివేకం సహనానికి ఎంతగానో సహాయపడతాయి. అందుకే ఈ సహజ గుణం ఎన్నో దుర్మార్గాలను ఆపుతుందంటారు పెద్దలు. మహాభారతంలో శ్రీకృష్ణుణ్ణి దుర్యోధనుడి దగ్గరకు పంపే సమయంలో ధర్మరాజు పగను పెంచుకోకూడదు, దాన్ని అణుచుకోవడమే శుభం. పగతో పగ ఎప్పుడూ చల్లారదు, నిప్పుతో నిప్పు ఎప్పుడూ చల్లారదు కదా అని సహనంతో మాట్లాడతాడు. ఆ మంచి గుణం వల్లే ధర్మరాజు మహాభారత యుద్ధంలో విజేతగా నిలిచాడు. అసహనం వల్ల క్షణికావేశం కలుగుతుంది. క్షణికావేశం వల్లే ఎన్నో అవాంఛిత సంఘటనలు జరుగుతాయి. విశ్వామిత్రుడు సహనం కోల్పోవడం వల్లే అనేకసార్లు తన తపోధనాన్ని వ్యర్థ ప్రయోజనాలకు వినియోగించాడు. చివరికి తన తప్పు తెలుసుకున్నాడు. కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. ఆవేశకావేశాలు మనిషి నాశనానికి కారణమైతే సహనం, శాంతం అనేవి మనిషిని అత్యున్నత స్థితికి చేరుస్తాయి. అందుకే సహనం కలిగి ఉండడమే సమర్థుడి ఆభరణం అంటారు. ఒక లక్ష్యం సాధించాలనుకున్నప్పుడు మనోనిబ్బరం కోల్పోకుండా ధైర్యస్థైర్యాలు కనపరచడం, నిదానంగా సమయస్ఫూర్తితో వ్యవహరించడం కూడా సహనమే అవుతుంది. అలాంటి సహనమే సత్ఫలితాలను ఇస్తుంది. ఆశించింది లభించకపోతే సహనం కోల్పోవడం కొందరి నైజం. ఇది పతనానికి సంకేతం. ఓర్పు వహించి నేర్పుతో ప్రయత్నిస్తే కోరుకున్న ఫలితాలు తప్పక లభిస్తాయి. సహనం మనిషిని ఋషిని చేస్తుంది. సామాన్యుణ్ణి దేవుణ్ణి చేస్తుంది. సత్యాన్ని చూపిస్తుంది. మనిషిని చరిత్రలో నిలబెడుతుంది. అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సహనంతో ఎదుర్కోవాలి. అప్పుడు విజయం దానంతట అదే వరిస్తుంది. అందుకే ఈ విలువైన సహన గుణం అందరికీ ఆభరణం. సర్వే జనా సుఖినో భవంతు.